హలో అందరూ. నాకు ఆల్రెడీ ఆ రోజు నేను చెప్పాను కదా, నువ్వు కాశీ నుంచి వచ్చేసరికి నాకు జ్వరం జలుబు ఉంది. వెన్ ఐ వెంట్ ఫర్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్సో నాకు ఆ రోజు బాగాలేదు. లాస్ట్ 2 days నుంచి నాకు విపరీతమైన ఫీవర్ అండ్ చలి పట్టేసింది. ద రీజన్ ఐ హ్యావ్ కమ్ లైవ్ నౌ ఇస్ నిజంగా సర్కస్ జరిగింది. నేను ఏం చెప్పాను, 30 minutes మాట్లాడాను. అది పూర్తిగా విండుకున్న అందరికీ ఎంత కావాలో అది తీసుకొని వాళ్ళు క్రికెట్, ఫుట్బాల్ అన్ని ఆటలు ఆడుతున్నారు. సో let me start. I am not here for the dog lovers. I'm not here for the dog haters. నేను కుక్కలు ఇష్టం ఉన్న వ్యక్తుల కోసం రాలేదు, కుక్కలు ద్వేషించిన వ్యక్తుల కోసం రాలేదు. మన అందరికీ కామన్ ప్రాబ్లం ఉంది. ఎనీ లైఫ్, నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, ఏ ప్రాణమైనా విలువ ఉంది. స్పెషల్లీ ఒక చిన్న బిడ్డల ప్రాణం ఉంటే అది అన్నిటికన్నా ముఖ్యం. ఏ చిన్న బిడ్డ ప్రాణం పోకూడదు. కానీ కొన్ని కుక్కలు తప్పులు చేస్తున్నారు, దానివల్లే మనం వందల కుక్కల్ని చంపకూడదు. నేను అదే చెప్పడానికి వచ్చాను. నాకు సుప్రీంకోర్టు ప్రాబ్లం ఉండుంటే నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కాముండును. నేను ఎప్పుడు బయట వచ్చాను, 500 కుక్కలు, 50 కుక్కలు, 100 కుక్కలు చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. అందుకనే వచ్చాను. నేను ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. నేను ఆ రోజు జనాలకి చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఏసీ బండిలో వెళ్తున్నారు, ఏసీ ఇంట్లో కూర్చుంటున్నారు, మీకు మన బాధ ఏం తెలుసు? మీరు కరెక్ట్, నాకు నిజంగా తెలియదు మీ బాధ. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను బైక్ నడవను, నేను ఎప్పుడెప్పుడు వీధిలో తిరుగుతాను, కానీ అప్పుడు నా ఫ్రెండ్లీ కుక్కలు ఉన్నాయి, వాళ్ళు నాకు అటాక్ చేయరు. మైట్ బి మీ ఉన్న ఏరియాలో ఉన్న, మీ లొకాలిటీలో ఉన్న కుక్కలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి, వాళ్ళు మీకు అటాక్ చేస్తారు. అటాక్ చేయకూడదు. కానీ నాకు ఒక థాట్ వచ్చింది, నేను ఆ కుక్కల్ని తీసుకెళ్ళిపోతే ఏదైనా షెల్టర్లో పెట్టేస్తే కానీ వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే. నాకు డాగ్ లవర్స్ నుంచి ఎంత హేట్రెడ్ వచ్చిందంటే, ఒక చాలా ప్రామినెంట్, నేను పేరు తీసుకోను, ఈ యానిమల్ వెల్ఫేర్లో ఉన్న చాలా పెద్ద ఆవిడ నాకు ఫోన్ చేసి, నేను నీకు జైల్లో వేస్తాను, నీకు ఎవరు హక్కు ఇచ్చారో కుక్కల్ని వాళ్ళ ఏరియా నుంచి తీసుకెళ్ళటం, నీకు ఎవరు హక్కు ఇచ్చారు మర్సీ కిల్లింగ్ గురించి మాట్లాడటం అంటే నాకు తిట్టారు. సో జోక్ ఎలా అయిపోయిందంటే, ఈ లాస్ట్ 3 daysలో మీ డాగ్ హేటర్స్తో ఎలాగైనా నాకు ద్వేషిస్తున్నారు, ఇప్పుడు డాగ్ లవర్స్ కూడా నాకు ద్వేషిస్తున్నారు. సో నాలాంటి వ్యక్తి ఏం చేయాలి? అదే ఒకటే ప్రాబ్లం, సమస్య అయిపోయింది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, దిస్ ఈస్ ఫర్ ద సెన్సిబుల్ పీపుల్. మీకు నిజంగా కొంచెం సెన్స్ ఉన్నా, మీకు యూ డోంట్ నీడ్ టు లవ్ డాగ్స్. మీకు డాగ్స్, కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు, మీకు కుక్కలు ద్వేషించడం అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న లొకాలిటీలో ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ద మేల్ డాగ్స్, get in touch with GHMC or get in touch with NGOs like my NGO. We will help you pick up the dogs. We will sterilize those male dogs. I'm talking only about male dogs. I'm not talking about relocation. Malli naku ilu antaru, we will put you in jail. I'm not talking about relocation. We will pick up the dog. We will pick up the male dog. ఆ మగ డాగ్ని, అంటే తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలియదు, మేల్ డాగ్ని పికప్ చేసుకొని మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ చేయండి డబ్బు కోసం. మీరు కూడా మీ సొసైటీలో కొంచెం కలెక్ట్ చేయండి, కొంచెం నేనే పెడతాను, మనం కొంచెం డొనేషన్స్ అపీల్ చేద్దాం. ఆ మేల్ డాగ్స్ని మనం స్టెరిలైజ్ చేసేస్తే, సింపుల్ సైన్స్ చెప్తాను, 1 male dog can get 10 female dogs pregnant in a matter of 2 days or 3 days. 10 females per female, even if she has 5 puppies, that is 50 dogs. But if it is 1 male sterilized dog, operate చేసేసిన ఒక కుక్క ఉంటే, if you put him in a room full of 100 female dogs, he can't get them pregnant. So let's start focusing on male sterilization. It is not my department, to be very frank. When I spoke about corruption, sterilization is not my job. As an NGO, I'm doing accidents, I'm doing rescue. Sterilization is the job given. బిగ్ కాంట్రాక్ట్స్ ఇస్తారు తెలుసా, కోట్ల రూపాయలు కాంట్రాక్ట్స్ ఉంటారు. ఆ కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి, అది వదిలేండి, దాని గురించి మనం మాట్లాడటమే వేస్ట్. అందరినీ పక్కన జరపండి. మనము యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్, ఇప్పుడు ఐ కెనాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ ఏరియాస్. నిజంగా అది ఒప్పుకుంటాను, అది నా వల్ల కాదు. ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ నాట్ అ పాలిటిషియన్, ఐఎమ్ నాట్ అ కార్పొరేటర్, ఐఎమ్ నాట్ అన్ MLA. అట్లీస్ట్ సిటీస్లో మీ చుట్టూ ఉన్న ఏరియాస్లో మేల్ డాగ్స్ ఉంటే నాలాంటి NGOస్కి కాంటాక్ట్ చేయండి. వీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టెరిలైజేషన్ ఓన్లీ. వీ విల్ గెట్ ద ఆపరేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ డన్, అండ్ వీ విల్ లీవ్ ద డాగ్ బ్యాక్ ఇన్ టు దట్ కమ్యూనిటీ.
అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అగ్రెసివ్ డాగ్స్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ జిహెచ్ఎంసీ. నాకు కాంటాక్ట్ చేసి ఏం లాభం లేదు, బికాజ్ నాకే తిట్టారు డాగ్ లవర్స్, నాకే తిట్టారు. మీకు ఎవరు హక్కు ఇచ్చారు? సో లాస్ట్ 3 days నుంచి మీ డాగ్ హేటర్స్ నాకు తిడుతున్నారు, నా పిల్లలు చావు కోసం వస్తున్నారు. 8 డాగ్ లవర్స్ నాకు జైల్లో పెట్టేటే ప్లాన్ నాకు అస్సలు బాగాలేదు. సో ఇదే పరిస్థితి. అండ్ let's try to work on the vaccination. Also, please understand, if government side నుంచి మనకి కల్తీ vaccines వచ్చేస్తే నాలాంటి వాళ్ళు ఏం చేయాలి? నేను లక్షల డబ్బు పెట్టుకుని కూడా వ్యాక్సినేషన్ చేసేస్తే గవర్నమెంట్ నుంచి ఆ వ్యాక్సినేషన్ ఓన్లీ కల్తీ ఉంటే, దట్ వ్యాక్సినేషన్ ఇస్ ఆఫ్ ఎక్స్పైర్డ్ థింగ్. మధ్యలో ఎన్ని రిపోర్ట్స్ వచ్చాయి, లైక్ ఈవెన్ దో ద ఇండియన్ గవర్నమెంట్ న్యూ దట్ ద వ్యాక్సిన్స్ ఆర్ ఎక్స్పైర్డ్ ఆర్ దే ఆర్ నాట్ రైట్. ఆస్ట్రేలియా నుంచి ఏదో రిపోర్ట్ వచ్చింది, దే వర్ స్టిల్ దేర్. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ రీల్స్ అండ్ ఎడ్యుకేషనల్ థింగ్ కి డోంట్, ఇఫ్ యూ హెవ్ టేకన్ సో అండ్ సో వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్ బ్యాచ్ number, it is not right. So please understand, I am completely on the side of people who say that no child, ఏ బిడ్డ ప్రాణం పోకూడదు. అది నేను మీ సైడ్ లో ఉన్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు తిట్టే ముందు ఒక్కసారి అర్థం చేసుకోండి, అర్థమైందా? ఐఎమ్ నాట్ సేయింగ్ కి ఆల్ కుక్కలు, అన్ని కుక్కలు మంచిగా ఉంటాయి, పాపం అన్ని కుక్కలు క్యూట్ గా ఉంటాయి. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో 4 సార్లు చెప్పాను, కొన్ని కుక్కలు పిచ్చిగా ఉంటాయి, కొన్ని కుక్కలు తిక్కలుగా ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ కొన్ని వర్డ్ అర్థం చేసుకోండి. కొన్ని కుక్కలకి మీరు అన్ని కుక్కల్ని శిక్షలు ఇవ్వద్దు, నేను అంతే చెప్పాను ఆ రోజు. మీరు ప్రాణం నిజంగా ప్రాణాల గురించి మీకు ఉంటే, మీ వీధిలో ఎంతమంది చిన్నపిల్లలు తిండి లేక, సరిగా ఆహారం లేక, సరిగా మందులు లేక, పాపం వాళ్ళకి జలుబుతో, జ్వరంతో, డైరియాతో చచ్చిపోతున్నారు, వాళ్ళని కూడా చూసుకోండి. నేను అదే అంటున్నాను, ప్రాణమే కదా, ఏ బిడ్డ ప్రాణమేనా. సో ఉట్టి ఏ అయిపోయింది, దిస్ డాగ్ హెస్ బికమ్ అ ట్రెండింగ్ టాపిక్. లెట్స్ కిల్ డాగ్స్ ఆర్ లెట్స్ సపోర్ట్ డాగ్స్. ఇట్ హెస్ బికమ్ వెరీ పోలరైజ్డ్ ఇస్ నెవర్ గోయింగ్ టు హెల్ప్. either you are a complete dog hater or you are a complete dog lover. అట్లా వర్కౌట్ అవ్వదు. నాలాంటి కొంచెం you have to come little center. You have to start understanding and accepting what the reality is. So all the dog lovers who are watching this, now please stop threatening me also. I'm on your side. I'm trying. Last year I saved more than 1,000 dogs. నా సొంత డబ్బుతో నేను సేవ్ చేశాను. So dog lovers giving me threats of putting me in jail is the most, like, this is a tragedy, comedy tragedy. Shakespeare kuda ee level tragedy rayaledu, aa level tragedy undi. And all you dog haters who are just giving me galis, naaku tittesi ఏ ప్రాణం మీరు సేవ్ చేస్తారు? థింక్ నా వన్స్. సరే మీరు వచ్చారు ఆన్లైన్, నాకు తిట్టారు, వెళ్ళిపోయారు. అదే కోపం, అదే ద్వేషం, అదే మీ ఎనర్జీ, ఉద్వేదన, వాట్ ఐ నో మై తెలుగు ఇస్ ఆల్సో గాన్. మీ దగ్గర ఉన్న కార్పొరేటర్ దగ్గర వెళ్ళండి, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి, మీరు అక్కడ ధర్నాలు చేయండి, చెప్పండి వీ వాంట్ టు సేవ్ సొసైటీ. సో డూ ఆల్ ఆఫ్ దిస్. నాకు ఏదైనా కన్స్ట్రక్టివ్ గా చేయండి. జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని, ట్విట్టర్ ఓపెన్ చేసుకుని, అని చెత్త యూట్యూబ్స్ మీద నా మీద కామెంట్స్ పెట్టే యూట్యూబర్స్ ఏం సాధించారు? మీరు నాకు తిడుతున్నారు, నేను వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఏం పీక్కాను, మీరు ఎంతమంది నాకు తిట్టారు. మీరు ఈ యూట్యూబ్ వీడియో చేసుకుని ఏం సాధిస్తున్నారు అది చెప్పండి. మీ యూట్యూబ్స్ వల్ల ఏదైనా, మీ యూట్యూబ్స్ లో ఏదైనా మీరు సమాధానం ఇస్తున్నారా? మీరు ఉట్టి నాకు తిడుతున్నారు, దాని మీద మీరు డబ్బు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇచ్చేది ఏం సొల్యూషన్ కాదు కదా. సొల్యూషన్ ఈజ్ get your entire community together, go to your local corporator, ask for, they are getting lakhs of rupees, crores of rupees from government to take care of society. Ask na, మీరు జవాబు అడగండి. యూ హ్యావ్ నాట్ గివెన్ మీ ఓట్. ఎవరికి ఓట్ ఇచ్చారు వాళ్ళకి మీరు జవాబు ఇవ్వాలి, అడగాలి, వాళ్ళు మీకు జవాబు ఇవ్వాలి కంపల్సరీ. I can also go and ask my local MLA, I can also go and ask my local minister, because I have given vote. నాలాంటి వ్యక్తిని ఉట్టి తిడితే అది ఉట్టి తిట్ల కిందే మిగిలిపోతాయి, ఇంకేం మిగలదు. జస్ట్ కొంచెం వచ్చి మీ ఎవరికైనా తిట్టేశారు ఈరోజు, మంచిగా ఈరోజు అన్నం అరుగుతుంది, అది తప్ప మీరు కూడా నాకు తిట్టేది సొల్యూషన్ ఏం లేదు. అండ్ సేమ్ ఫర్ మై డియర్ డార్లింగ్ డాగ్ లవర్స్, బై థ్రెటనింగ్ మీ టు పుట్ మీ ఇన్ జైల్, యు ఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. ఇఫ్ యూ ట్రూలీ వాంట్ ద డాగ్స్ టు బీ సేవ్, start identifying aggressive dogs in your area. Start giving them those medicines, those calming medicines. Start counseling, like try to work on those aggressive dogs. See, in this side, I'm on the side of the dog haters.
it must be so traumatic. Imagine you in the night, you're walking and a bunch of dogs come attacking you. Yes, rapist coming and attacking you, anta valki trauma అనిపించట్లేదు, పర్లేదు, అది వేరే టాపిక్. బట్ a bunch of dogs attacking you is also traumatic na. మనం అందరూ రెండు సైడ్స్ చూడండి. డాగ్ హేటర్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డాగ్ లవర్స్ ఆర్ సేయింగ్. అన్ని కుక్కల్ని చంపద్దు. అండ్ డాగ్ లవర్స్ ప్లీజ్ ట్రై టు సీ వాట్ డాగ్ హేటర్స్ ఆర్ సేయింగ్ ఇస్, వాళ్ళకి భయం వేస్తుంది. నాట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డాగ్ ఫ్రెండ్లీ. ఐఎమ్ అ డాగ్ ఫ్రెండ్లీ పర్సన్. మీరు నాకు నడవమని చెప్పండి, నడి రోడ్లో నైట్లో నేను నడుస్తాను, బికాజ్ నాకు కుక్కల్ ఎనర్జీస్ అర్థమవుతాయి. కానీ అందరు అట్లా ఉండదు. అందరికీ కుక్కలంటే భయం ఉంటుంది. కుక్కలు కరుస్తారు అండ్ చాలా దారుణంగా కరుస్తారు, అది నిజం కదా. వీ హ్యావ్ సీన్ ఆన్ CCTV. అన్ఫార్చునేట్లీ ద విజువల్స్ ఆర్ వెరీ డిస్టర్బింగ్. ఇట్ ఈస్ ఫియర్ ఇండ్యూసింగ్. జనాలు రేప్స్ చూసేస్తున్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేయట్లేదు, అది వేరే టాపిక్. మర్డర్స్ చూస్తున్నారు, అది వేరే టాపిక్. చిన్నపిల్లలు చచ్చిపోయేటప్పుడు చూస్తున్నారు డైరియా, డిసెంట్, అది వేరే టాపిక్. సో అది మనం వెళ్తే అది వేస్ట్. Let's stick to dogs. So the biggest solution that I'm talking right now is start identifying male dogs. Start working on their sterilization. GHMC చేయాల్సిన పని వాళ్ళు చేయలేదు. ఇంకొక కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. Let's start focusing on male sterilization. Okay? I'm thinking hopefully in another 6 months the dog population should come down, because if a male is sterilized, he cannot get any females in his area pregnant, and automatically kotta puppies ravu, kotta pillalu ravu. So touch wood, hopefully. ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను, బట్ ఐఎమ్ స్టిల్ నాట్ వెల్. నాకు ఇంకా జ్వరం ఉంది. కానీ ఈ సర్కస్ చూడలేక, ఈ 2 days లో నా పేరు మీద చేసిన జనాలు సర్కస్ చూడలేక నేను ఏం మాట్లాడాను, నా ఇంటెన్షన్ ఏముంది అది అర్థం చేసుకోకుండా ఉట్టి ఫైటింగ్ చేస్తారు. అది పనికి రావు. ఎవ్వరికి ఫైటింగ్ పనికి రావు, అది అర్థం చేసుకోండి, సరేనా? సో టేక్ కేర్. స్టార్ట్ వర్కింగ్ ఆన్ మేల్ స్టెరిలైజేషన్ ప్లీజ్. మేల్ డాగ్ స్టెరిలైజేషన్ మీద మనం వర్క్ చేసేస్తే వీ విల్ హ్యావ్ లెసర్ డాగ్ పాపులేషన్. నాకు తిట్టలు ఇచ్చేసి ఏం పనికి రావు. థింక్ అబౌట్ ఇట్. ఎవరికైనా తిట్టడం వల్లే దే వోంట్ బి ఎనీ సొల్యూషన్. వీ నీడ్ సొల్యూషన్స్. వీ నీడ్ టు హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ డాగ్ ప్రాబ్లమ్. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. Okay, bye. Take care, guys. And stop all this internet drama. Not for the comment people. You guys are giving them views. So they are all you YouTubers. ఏదో కొంచెం ఆలోచించుకొని యూట్యూబ్ వీడియోస్ చేయండి. ఏదో చేతిలో ఫోన్ ఉంది, ఏదో యూట్యూబ్లో పెట్టచ్చు అని మెంటల్ లాగా చేయొద్దు. యూ ఆల్సో బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. మీరు కూడా ఏదో ఎవరైనా సాయం పడే వీడియో చేయండి. ఏదో సెలబ్రిటీస్ మీద ముచ్చటలు చెప్పటం, సెలబ్రిటీస్ని తిట్టడం, దానివల్ల ఎవరికి ఏం ఫాయిదా లేదు, సరేనా? టేక్ కేర్ గైస్. బీ కైండ్, బీ నైస్. మంచిగా ఉండండి, మంచి భయం భక్తితో ఉండండి, మంచి పనులు చేయండి. ఎలాగైనా మనం కలియుగం వైపు వెళ్తున్నారు. కుక్కలు పోతాయి, పిల్లిలు పోతాయి, కోతులు పోతాయి, అన్ని ప్రాణులు పోతాయి, ఒకరోజు మనం కూడా పోతారు. మనం ఆ మూవీ చూసారు కదా, కల్కి మూవీ, ప్రభాస్ గారుది. ఎలా ఉంటుంది పరిస్థితి, అదే కలియుగం. ఎలాగైనా అక్కడ వెళ్ళాలి, కొంచెం ప్రశాంతంగా వెళ్దాం, అంతేనా? ఇది మరీ ఎక్కువ ద్వేషం లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉందాం. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ వాంట్ to happen. Now I'm going again. మళ్ళీ ఏదైనా మాట్లాడితే మళ్ళీ నాకు ఏదో బూతులు తిడతారు. Bye guys, take care. I don't know where to stop this live also bro. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.